హలో అండి. అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిజంగా చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకులు. రిస్క్ తీసుకోవడం ఎప్పుడు వెనకాడరు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఎంత వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గకుండా దానికే కట్టుబడి ఉంటారు. కానీ అదే సమయంలో ఆయనలో ఒక పెద్ద బలహీనత కూడా ఉంది. అధికారంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు అధికారంలో లేకపోయినా ప్రజలు తనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అసలు ఒప్పుకోరు. ప్రజలు వ్యతిరేకించడం లేదు. అదంతా యెల్లో మీడియా సృష్టి అని చెప్పేస్తారు. లేదు, నాకు వచ్చే సర్వే రిపోర్ట్‌లు వేరేలా ఉన్నాయి. నా దగ్గరికి వచ్చే సమాచారం వేరేలా చెబుతుంది అని నమ్మే మనస్తత్వం. అంటే తనకు నచ్చిన సమాచారాన్నే నిజం అనుకుని మిగతావన్నీ పక్కన పెట్టే రకం. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. వాళ్ళు చెప్పిందే నిజమని భావించారు. ఫలితంగా వరుస తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. గాల్లో మేడలు కట్టినట్టు రాజకీయాలు చేశారు. చివరకు రాజకీయంగా పెద్ద దెబ్బే తిన్నారు. తనకు అత్యంత సన్నిహితులు వాళ్ళు ఇచ్చిన సర్వేలు కూడా పూర్తిగా నమ్మేవారు కాదని చాలా మంది చెప్తుంటారు. నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందో చెప్పే నివేదికలు పట్టించుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో రాజకీయంగా నష్టపోయేవారు కాదేమో. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అధికారం కోల్పోయి 2 ఏళ్లయింది. అయినా కూడా వైసీపీ ఇప్పటికీ మావిగన్ అనే ఒక ఆలోచనలో ముందుకు వెళ్తుందనిపిస్తుంది. అసలు మావిగన్ గురించి ప్రజల అభిప్రాయం ఏంటో పార్టీ తెలుసుకునే ప్రయత్నం చేసిందా? ఫీల్డ్ లెవెల్‌లో టీమ్‌లు పంపించి నియోజకవర్గాల వారీగా ప్రజల అభిప్రాయాలు సేకరించారా? లేదంటే ఏదో ఒక సలహాదారుడు, ఏదో ఒక సెఫాలజిస్ట్ లేదా జాతీయ మీడియాకు దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో ఈ ఆలోచన వేశారా లేదా? ఈ ఐడియా ఆయనకే వచ్చిందా? మావియన్ అనే ఆలోచనను మాత్రం గట్టిగా పట్టుకున్నారు. దాదాపు 2 నెలల క్రితం జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా ఇదే చెప్పారు. రాష్ట్రానికి అమరావతి ఎందుకు? మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో వి తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి. మావిగన్ అని రాజధాని పెట్టేయండి అని అన్నారు. సరే, అది అప్పట్లో అమరావతి మీద ఉన్న కోపంలోనో, బాధలోనో, ఆవేశంలోనో అన్నారేమో అనుకున్నాం. 2 నెలలు గడిస్తే ఈ విషయం అక్కడితో ఆగిపోతుందని కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి వేరేలా కనిపిస్తుంది. 2029 ఎన్నికల్లో ఇదే వైసీపీ ప్రధాన ఎజెండా కనిపిస్తున్నాయి. మావిగన్ రాజధాని కావాలంటే వైసీపీకి ఓటు వేయండి. అమరావతి రాజధాని కావాలి అంటే కూటమికి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. ఈ ఒక్క మాటతో ఆయన రాజకీయంగా చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఈ మాటలు వింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కోపం రావచ్చు. కానీ ఒకసారి సామాన్య ప్రజల కోణం నుంచి ఆలోచించాలి. రాష్ట్ర రాజధాని ఇంకెన్ని సార్లు మారుస్తారని ప్రజలు కూడా అడుగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. మొదటి 5 ఏళ్ళు అమరావతి అన్నారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి అంటున్నారు. రేపు ఇంకెవరో వచ్చి మావిగన్ అంటారా? అసలు ఒక రాష్ట్రానికి రాజధాని ఎన్ని సార్లు మారాలి? శ్రీకాకుళం వ్యక్తి అయినా, చిత్తూరు వ్యక్తి అయినా, అనంతపురం వ్యక్తి అయినా, విజయనగరం వ్యక్తి అయినా, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే వాళ్ళలో 100 మందిలో ఒకరిద్దరు మాత్రమే రాజధానితో నేరుగా పని ఉండొచ్చు. కానీ రాజధాని అనే పేరు మాత్రం అందరి మనసులో ఉంటుంది. అది ఒక ఎమోషన్. మనం చిన్నప్పటి నుంచి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే గర్వంగా హైదరాబాద్ అని చెప్పేవాళ్ళం. హైదరాబాద్ మనకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా గాని దాన్ని గురించి గర్వంగా చెప్పుకునేవాళ్ళు. పేపర్‌లో హైదరాబాద్ గురించి వార్త వస్తే చదివేవాళ్ళం. పుస్తకాల్లో హైదరాబాద్ గురించి ఉంటే ఆసక్తిగా చూసేవాళ్ళం. దాని గొప్పదనం గురించి నలుగురికి చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే రాజధాని అనేది కేవలం నగరం కాదు. అది ఒక గుర్తింపు. అలాగే ఇప్పుడు అమరావతి కూడా చాలా మందికి అలాంటి ఎమోషన్‌గా మారిపోయింది. అలాంటి సమయంలో ఒక్కసారిగా మావిగన్ అంటే, నేను మావిగన్‌ను రాజధానిగా చేస్తాను. మీకు మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి అని చెప్తే సామాన్య ఓటర్ ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకు ఓటేస్తారు? అదే అసలు ప్రశ్న. ఇంకొక విషయం, అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దానికి నిజంగా బలమైన కారణాలు ఉన్నాయా? చాలా మంది అమరావతికి 2,00,000 కోట్లు ఖర్చవుతుందని అంటారు. కానీ ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అమరావతి అనేది పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ మీద రూపొందించిన ప్రాజెక్ట్. ప్రస్తుతం అంటే దాదాపు రూ. 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. అంతకుముందు సుమారు రూ. 12,000 కోట్ల ఖర్చు చేశారు. మొత్తం కలిపిన దాదాపు రూ. 70,000 కోట్ల పరిధిలోనే ఉంటుంది. ఇందులో కూడా ఎక్కువ భాగం అప్పుల ద్వారానే సమకూర్చారు. కొంత డబ్బు భూముల విక్రయం ద్వారా వస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 33,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా భూ సమీకరణ ద్వారా తీసుకుంది. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పు తీసుకొచ్చి నిర్మాణాలు చేస్తున్నారు. ఆ తర్వాత అమరావతి అభివృద్ధి చెందాక అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో ఆ అప్పులు తీర్చాలన్నది ప్రణాళిక. అందుకే దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటారు. మొత్తానికి మన రాష్ట్రానికి మనం ఒక రాజధాని నిర్మించుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని భావోద్వేగాలతో కాకుండా ఒకసారి ఆలోచించి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతి అనేది రాష్ట్రంలో చాలా మందికి ఒక ఎమోషనల్ గా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు
3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ నిజంగా ప్రజలు దాన్ని అంగీకరించారా? విశాఖపట్నం రాజధాని అంటే విశాఖ ప్రజలే ఎంతవరకు స్వాగతించారు? 2023లో జగన్మోహన్ రెడ్డి గారు నేను విశాఖ నుంచే పరిపాలిస్తాను, విశాఖ రాజధానిని ప్రకటించారు. ఎన్నికలకు ముందు టీవీ9 రజనీకాంత్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే విషయం చెప్పారు. విశాఖ ప్రజలు మా నగరాన్ని రాజధానిగా చేస్తున్నారనే కారణంతో వైసీపీకి భారీగా ఓట్లు వేశారా? వైజాగ్ సిటీలో ఒక్క సీటైనా గెలిచారా? చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. అంటే విశాఖ ప్రజల్ని పూర్తిగా ఒప్పించలేకపోయినప్పుడు, ఇప్పుడు మావిగారని చెప్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు ఎందుకు నమ్ముతారు? అదీ కాక గుంటూరు, విజయవాడ ప్రాంతంలోని చాలా భాగం ఇప్పటికే అమరావతి పరిధిలో భాగమైంది. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు మళ్ళీ కొత్త రాజధాని పేరును అంత సులభంగా అంగీకరిస్తారా? అది కూడా ఆలోచించాల్సిన విషయమే. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. అది వద్దనుకుంటే కనీసం స్వతంత్ర సంస్థలతో సర్వేలు చేయించాలి. అది వద్దనుకుంటే నేరుగా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏది చేయకుండా నేను అనుకున్నదే ఫైనల్ అనే ధోరణిలో ముందుకు వెళితే అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పే మళ్ళీ జరుగుతుంది. అప్పుడు కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తే ఫలితం కూడా మారదు. నిజానికి ఈ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల ముందే కూటమికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినట్టయింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వంపై కొంత అసంతృప్తి పెరుగుతుంది. కొన్ని హామీలు అమలు కావడం లేదని ప్రజల్లో చర్చలు మొదలైంది. ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి ఉంది. మహిళల్లో కూడా కొన్ని అంశాలపై నిరాశ కనిపిస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 6 నెలలు లేదా ఏడాది గడిస్తే ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి సహజంగానే వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడేది. గ్రౌండ్ లెవెల్‌లో కూడా వైసీపీ కార్యకర్తలు కొంత ఆశ కనిపించడం మొదలైంది. పరిస్థితి మారొచ్చు, మళ్ళీ అవకాశం రావచ్చు అనే నమ్మకం వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో మావిగన్ను ఎన్నికల రెఫరెండంగా మారిస్తే ఆ ఊపును వైసీపీనే తగ్గించినట్టు అవుతుంది. 2029 ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అనే అంశంపై తీసుకువెళ్తే రాజకీయంగా వైసీపీకి ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాంక్ యూ అండి. జై హింద్.